ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ ద్వాదశ వార్షికోత్సవ కార్యక్రమాన్ని కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఫౌండేషన్ ద్వాదశ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతి సుధారాణి జ్యోతి ప్రజ్వలన చేయగా మాధవరపు రాజేశ్వరి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కె శ్రీవాణి, నాదెళ్ల వెంకటలక్ష్మి సౌజన్య, రామ సత్యనారాయణ, కర్ణాసల సత్యనారాయణ, సలాది వీర వెంకట సత్యనారాయణ మూర్తి, వాసిరెడ్డి యేసుదాసు తదితరులు హాజరయ్యారు. దశమ స్కంధాల గురించి మనం పేర్కొనడంలో ఎక్కడికో వెళ్ళిన వారికి స్వేచ్ఛ నిలుస్తుందా? అమ్మా నాకు చదువు గొప్ప ఇవ్వవమ్మా అని 5250 సంవత్సరాలు పూర్తయి 5250వ సంవత్సరంలో శ్రీకృష్ణుడు అడుగుపెట్టాడు. ఆ శ్రీకృష్ణుని మనం ఎందుకు 2050 సంవత్సరాల నుంచి ఎందుకు ఆయన్ని గుణపాఠం నేర్చుకుంటున్నామంటే శ్రీకృష్ణుని వెనుక యశోదం ఉంది. ఆ యశోదం ఇచ్చినటువంటి స్వేచ్ఛతో శ్రీకృష్ణుడు ఎలా ఎదిగాడంటే మహత్తరంగా ఎదిగాడు. ఇప్పటిలాగా మనం కట్టుబాట్లు చేయలేదు. శ్రీకృష్ణుడి పేర్లలో ఒక 5 పేర్లు చెప్తాను. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తాడో అందరికీ తెలుసు. అత్యంత అపురూపమైనదిగా భాగవతులకు తెలుసు, మాలాంటి ఉపన్యాసాలకు తెలుసు. ఎందుచేతనంటే దశమస్కంధం మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర. శ్రీరామచంద్రుడు ఎంత ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మలో ఆయన జన్మించినప్పటికీ కూడా, మర్యాద పురుషోత్తముడు అయినప్పటికీ కూడా ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకున్నాం. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనం అందరం కూడా మన గురువుగా భావిస్తున్నాం, అలాగే మార్గదర్శకులుగా తీసుకున్నాం. ముఖ్యంగా పసి వయసులో ఆ శ్రీకృష్ణుని యొక్క లీలలు ఇన్ని కావు. చిన్న పిల్లవాడుగా ఉంటూనే ఎన్నో రకాలైనటువంటి రాక్షసుల్ని ఆయన శిక్షించడం జరిగింది. కేవలం బాలచేష్టికాలుగా వాటిని అటు వ్యాస మహర్షి, ఇటు పోతన గారు కూడా వర్ణించారు.